హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో చికెన్ పచ్చని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా చికెన్ తీసుకొని సాల్ట్, పసుపు, ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకొని ఆ కలుపుకున్న కడాయిని స్టవ్ మీద పెట్టుకొని చికెన్లో వాటర్ అంతా వచ్చేంత వరకు ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. దీనికోసం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చెక్క, యాలకులు, లవంగం, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు మొత్తం అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని మెత్తటి పొడిలా అయితే చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి. మరొక కడాయి పెట్టుకొని 2 టీ గ్లాసుల ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని ముందుగా ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ చికెన్ ముక్కల్ని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై అవ్వనివ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే రావాలి. దాంట్లోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని దించుకొని వేడిగా ఉన్నప్పుడే ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా, సాల్ట్, కారం అయితే యాడ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీ అయిన చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.